ఏం చేస్తుంటారన్న? నేను టైలర్ నాన్న. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా పనిచేస్తున్నారు? మొత్తం అంతా బాగుందండి. ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్లో చూసామన్నారు. అసలు బళ్ళన్నీ అక్కడ ఊడిపోయినాయి. గత ప్రభుత్వం చూడు ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడి మొత్తం అంతా రోడ్లు గిట్లే కానీ పరిపాలన పరంగా కానీ ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా, గ్యాస్ ఫ్రీ ఒకటి, ఆ తర్వాత మన రైతులకు కూడా రిలీజ్ చేశారు. తర్వాత రేపు కొత్త విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి ఇలాంటివన్నీ మరి సూపర్ 60 పథకాల్లో ఒకటో రెండు మిగిలినా ఇవి కూడా రేపు ఇంకొక నెల. ప్రభుత్వం ఎట్లా ఉండేదన్న? గత ప్రభుత్వం ఎందుకన్నా అసలు మాట నా మీద బోళ్ళు ఉన్నాయి. మీరు టైలర్ అంటున్నారు, మీకు అప్పట్లో గతంలో 10,000 ఇచ్చేవారు కదా? నాకే లేదండి. ఎందుకంటే ఆ సచివాలయంలో వాలంటీర్లు తెలియజేసిన ముద్దోటేసి నన్ను ఇబ్బంది పెడతాం తప్ప ఇచ్చింది ఏం లేదు. అనేవారు కదన్నా, జగన్ వచ్చే ముందు జగన్ వస్తే కులం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం చూడడం, మతం చూడడం. మొత్తం చూసింది అయ్యే చూశాడు. నేను 2018లో 50,000 కట్టా డిప్యూటీ ఆఫీసర్స్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అసలు ఇవ్వనంటే ఏమన్నా అనేసాడు. అసలు ఇవ్వను ప్లస్ అది క్యాన్సిల్ చేసుకుంటే కానీ నేను స్థలం ఇవ్వనని. అది ఇది ఇవ్వాల 50,000 2018లో కట్టా. ఇప్పుడు 6వ సంవత్సరం. ఇప్పుడు వీళ్ళు మొన్న అడిగా బోండమ్మ గారు మాకు ఎమ్మెల్యే అడిగితే ఆ కాగితాలు చూపించి అడిగితే రేపు 6 నెలలకెళ్ళి ఇస్తామమ్మా అనేసి. గవర్నమెంట్ బాగుందా? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచిగా భోజనం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన గ్యాస్ మాకే పడ్డాయన్నా, మా బజార్లు మొత్తం డబ్బులు పడ్డాయి గ్యాస్ డబ్బులు. జగన్ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాగాలేదు, ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు, జగన్ హయాంలోనే బాగుండేదని. ఆయన ఒక మబ్బులో బతుకుతున్నాడు. వాళ్ళ మాటలు అనవసరం. అసలు ట్రాఫిక్ అనవసరం. ఆ జగన్ వైసీపీ పార్టీ వాళ్ళే కానీ ఆ జగన్ ఆయన ఒక మబ్బులో బతికేస్తున్నాడు. ఆయన ఇంకా మబ్బు వెళ్ళాలి. సార్ మీ పేరండి? నా పేరు బాలసుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటారండి? నేను సివిల్ ఇంజనీర్ని. రీసెంట్ గా పోసాని కృష్ణమూర్తి ఐడియా ఉంది కదా, అతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ని? ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది, అందుకే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వీళ్ళు అన్నారు. ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకున్నారు? ఏమంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించకూడదు, దుర్భాషలాడకూడదు. అది మానవ నైజం కాదు. దానికి ఎవరైనా దాన్ని ఇది అంటే ఒప్పుకోరు. అది కరెక్టా అంటారు? కరెక్టే. మరి దుర్భాషలాడకూడదు కదా. చాలా మంది వైసీపీ నాయకులు ఇలా అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడారు అంటారు. గతంలో ఎలా ఉండేదండి అసలు వైసీపీ నాయకులు మాట తీరు ఎలా ఉండేది గత 5 ఏళ్ళు? ఏమంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు 5 సంవత్సరాలు విమర్శించుకోవడం సరిపోతుంది కానీ మిగతా ఏమీ కనపట్టలేదు నాకైతే. పేరండి? నా పేరు శాస్త్రి. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్ అయిపోయానండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు మరి రీసెంట్గా పాలిటిక్స్ న్యూస్ టీవీ చూస్తుంటారా? బ్రహ్మాండంగా చూస్తుంటారు. రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి ఐడియా ఉందండి మీకు? సినిమాలో ఆయన అరెస్ట్ చేశారండి. ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ని? వీళ్ళేమంటున్నారంటే కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వాళ్ళు అంటారు. వీళ్ళేం చెప్తున్నారంటే ఇది కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి హోమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళంతా చెప్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటారు? ఏదైనా మనం కామెంట్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరి గురించి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు దానికి వచ్చే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలి. మనం అందరం చట్టానికి లోబడి ఉన్నవాళ్ళే, మీరైనా నేనైనా మురళీకృష్ణ గారైనా ఎవరైనా కానీ. దానివలన మరి ఆ సెక్షన్లు వాటి ప్రకారం ఏదైతే చట్టం దాన్ని పని చేసుకుంటే ఆయన కనుక తప్పు చేయలేదనుకోండి ఆయన బయటకు వచ్చేస్తారు. అలాగే అంతే. చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో ఉన్నారు. మరి అప్పుడు చట్టం దాన్ని పని చేసుకుని ఆయన 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. అప్పుడు ఆయనకి లేని స్పెషల్గా ఈయనకి ఏం లేదుగా. అదే అందుకని రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకోవాలి, మనం పోలీసు వ్యవస్థను గౌరవించాలి, ప్రజలను గౌరవించాలి. 1 by 1 అరెస్టులు జరుగుతున్నాయి కదా. మొదట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత నందిగాం సురేష్ కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి కావచ్చు, త్వరలో గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారు. అవన్నీ మనకి పొలిటికల్గా అంత కామెంట్ చేసే ఇది చూస్తుంటే ఒక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు గతంలో తప్పులు చేశారు కాబట్టి చట్టం తన పని చేసిపోతుంది అనుకుంటున్నారా? లేదండి. కామన్ మ్యాన్గా మనకు కావాల్సింది ఏంటి, మనకి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజలకు నిత్యావసర వస్తువులు అవి
దొరకాలి. ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు పనితీరు చూస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది ప్రజలకి? ఆయన ప్రయత్నం చేస్తున్నారు, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళల్లో కొంత చిత్తశుద్ధి కనపడుతోంది. దానివల్ల మనకి ఉపయోగంగానే ఉంటుంది అనిపిస్తుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గత పరిపాలన 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు ఒక 8 నెలలు అవుతుంది. సో ఇంత కంపేర్ చేసుకుంటాం కదా, ఎలా అనిపిస్తుంది గతానికి ఇప్పటికి? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు కొంచెం మనకి క్యాపిటల్ అనేది ఒక డెసిషన్ వచ్చింది. తర్వాత మనకి ఒక చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను బాధ్యత తీసుకుంటాను, గవర్నమెంట్తో మాట్లాడతాను. ఆయన మెయిన్గా ఇప్పుడు ఏంటంటే సెంటర్లో డిసైడింగ్ పొజిషన్లో ఉన్నారు. ఈ 5 ఏళ్ళు మనకు బాగుంటుంది. అంటే ఈ రాజధాని అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి మీకు చంద్రబాబు పైన? తప్పకుండా పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తారు, జరుగుతాయి. గతంలో పోలవరం పూర్తి కాకపోవడం కారణం ఏమనుకుంటున్నారండి గత ప్రభుత్వ హయాంలో? మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిందండి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నిధులు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి. మనం హడావిడిగా పరిగెత్తుకుని వచ్చేసాం హైదరాబాద్ను వదిలేసి. అసలు విభజన జరగటమే మనకి అన్యాయంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా విభజన జరిగినప్పుడు మనకి న్యాయం ఎట్లా జరుగుతుంది? మన ఇంట్లో 2 అన్నదమ్ములు విడిపోయాం, ఒక తమ్ముడికి ఏమి రాలేదు. అక్కడ హైదరాబాద్ ఆర్థిక వనరులు అన్నీ వచ్చినాయి. మన ప్రాజెక్ట్స్ ఎట్లా ముందుకెళ్తాయి? మనకి ఐటీ ఇండస్ట్రీ లేదు, వేరే ఇండస్ట్రీస్ కూడా ఏం లేవు, నిరుద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం రాజ్యం అంటే మన స్టేట్ మనం అడగలా, మనం విడిపోదామని అడగలేదు, మనం విడగొట్టారు. దానివల్ల మనకి నష్టమే జరిగింది. ఇప్పుడు మరి కంపెనీస్ వస్తాయంటారా? రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుందంటారా చంద్రబాబు హయాంలో? ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి జరగడానికి 400 ఏళ్ళు పట్టింది. విజయవాడ కూడా ఇంకొక 200 ఏళ్ళలో అప్పుడు తర్వాత మన ఇద్దరం ఉంటే ఇంటర్వ్యూ చేసి మనం చెప్పచ్చు. మన కోసం కాకుండా మన ఫ్యూచర్ తరాల వాళ్ళ కోసం తప్పకుండా. ఎందుకంటే భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కదా, మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళబోతున్నాం. 5 ట్రిలియన్ ఎకానమీకి మన ముందు 4 దేశాలే ఉన్నాయి. మనం జాగ్రత్తగా మనం చిత్తశుద్ధితో పనిచేస్తే మన రాజ్యాంగ విధానాలు అందరూ కలిసి ఉండాలి. మతాలకి కులాలకి అతీతంగా మనం కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం సాధించుకోగలుగుతాం. మన దేశంలో యువత ఎక్కువ ఉంది, మనకి మ్యాన్ పవర్ ఎక్కువ. సహజంగా ఇప్పుడు ఉన్న యువతకి పని కల్పిస్తే వాళ్ళు చేయలేనిది ఏమని చెప్పండి? చేయగలరు, అన్నీ చేయగలరు.